హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్వి తెలుగు కథలు. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అవునరా, ఇల్లే కాదు మా ఇంట్లో అందరం కూడా చాలా సరదాగా హ్యాపీగా ఉంటాం. అవును చిన్ని, పద టైం అవుతుంది వెళ్దాం. పూజని పిలువురా, టైం అవుతుంది స్కూల్కి, త్వరగా పిలువు. పూజ పూజ, వస్తున్నాను, ఒక్క నిమిషం రా. ఇవాళ త్వరగా వచ్చింది, ఏంటి స్పెషల్? అదేం లేదే, రామయ్య ఫస్ట్ వచ్చాడు, నేను బుక్స్ పెట్టుకోలేకుండే, కొంచెం లేట్ అయింది ఈరోజు కూడా. సరే సరే పదండి. అమ్మా అమ్మా, వస్తున్న బిడ్డ, అయిపోయింది, బాక్స్ కడుతున్నా నీకు. అబ్బా త్వరగా అమ్మా, టైం అవుతుంది, మళ్ళీ లేట్ అవుతుంది ఆఫీస్కి. ఏమండి? వచ్చేసావా సీత? అక్క ఫోన్ కూడా చెయ్యలేదు, బయలుదేరుతున్నా అనేసి. ఎలా ఉంది మామయ్య గారికి? ఓకే అండి, పర్లేదు, బాగుంది నాన్నగారికి. నువ్వు లేకపోతే ఇంట్లో మొత్తం ఎలానో ఉందిరా. అవునా? మరి అవును. పాప స్కూల్కి వెళ్ళిందా? వెళ్ళింది. సరే జరగండి, అత్తయ్య వస్తారు మళ్ళీ. అత్తయ్య, ఎట్లుంది బిడ్డ, నాయనకి మంచిగా ఉందా? పర్లేదు అత్తయ్య, నాన్న చాలా సెట్ అయిపోయారు. ఇక నేను కూడా ఇక 1 డే కంటే ఎక్కువ ఉండలేదు, ఉండమని చెప్పారు కానీ ఉండలేదు. ఇక పాపకి స్కూల్ ఉంది, మళ్ళీ మీ ఒక్కరికి ఇబ్బంది అవుతుంది అనేసి వచ్చేసా. అయ్యో అవునా? ఇంకో 2 రోజులు ఉండొద్దా మరి? మీ నాన్నగారు అమ్మగారు ఏమనుకుంటున్నారు మరి? సరే మరి మళ్ళీ వెళ్ళనా రిటర్న్? వద్దు బిడ్డ, వాడు అట్లనే అంటాడు. అవునా, వెళ్తావా? మరి సరే మరి, ఆఫీస్కి లేట్ అవుతుంది. బాయ్ సీత. బాయ్ మా. బాయ్ నాన్న, జాగ్రత్త, క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా. ఓకే అండి, బాయ్. సీత, నా చేతుంటే నేను తింటే అస్సలు తినబుద్ధి అయితే లేదు బిడ్డ, మంచి చాయ్ పట్టుకరా బిడ్డ ఒకటి. అత్తయ్య, ఒక్క రోజుకి మీకు మీ చేతితో తినబుద్ధి అయితే లేదా? ఓకే తెస్తాను అత్తయ్య. ఇంకా టీవీ పెట్టించిపో బిడ్డ, టీవీ చూసుకుంటా కూర్చుంటా. ఓకే అత్తయ్య. అమ్మయ్య, నా కోడలు వచ్చిందిగా, నాకే పని చెప్పదుగా, నేను ఏ పని చేయాల్సిన అవసరం లేదు, అన్నదే చూసుకుంటుంది. అత్తయ్య, టీ తాగండి. టిఫిన్ చేశారా, నేను చెయ్యాలా మరి? టిఫిన్ చేసినా, పెట్టుకొని రా ఇద్దరికి. సరే అత్తయ్య. రంగమ్మత్త ఉన్నావా? ఉన్నా లక్ష్మి, లోపలికి రా. ఏందత్తా టీవీ చూసుకుంటే నిమ్మలంగా కూస్తున్నావా? సీత చిన్ని వంగనే పొద్దుగాలనే వచ్చింది, రఘు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయిండు. ఇక సీత లోపల ఏం చేస్తుందో ఏమో, చాయ్ పెట్టించింది. కూసోయే. ఈ సినిమా బాగుంటుంది అత్త, నాకు చాలా ఇష్టం. అవునే, ఇగో పెట్టించి పోమ్మన్నా సీతని, పెట్టించి చాయ్ పెట్టియనన్న, చాయ్ పోసింది, సినిమా పెట్టించి పోయింది. ఏంది సీత, ఇవి స్పెషల్ ఏం చేసినావు రాగానే? అయ్యో లేదక్క, నేను చెయ్యలేదు, అత్తయ్యే చేశారు. నిన్ననే చేసినాను. ఇక పిల్ల స్కూల్కి గిట పట్టుకుపోతుంది, మళ్ళీ సీత లేదు, పొద్దున నాకు చెయ్యడానికి ఇబ్బంది అవుతుందని నిన్ననే చేసి. నువ్వు కూడా తిను సీత. తిన్నానక్క ఇందాకే. సీత సీత. ఏంటండి పిలిచారు? ఏం లే, ప్రేమగా పిలిచా, ఇలారా. లవ్ యూ సీత. లవ్ యూ అండి. మా శ్రీమతికి ఈరోజు ఏమైనా స్పెషల్గా తినిపిద్దాం బయట అనేసి త్వరగా వచ్చా. అమ్మా అమ్మా, అరే రే, బంగారం వచ్చేసిందా? వచ్చామా, మిస్ యూ మా. బంగారు తల్లి. నాన్న, ఏమైంది బంగారం? స్కూల్లో టీచర్ మీ హీరో ఎవరని అడిగారు నాన్న ఇవాళ. మరి నువ్వేం చెప్పావు? మా నాన్న అని అన్నాను నాన్న. అయ్యో, నేను హీరోనా? అవును నాన్న, మీరు ఉదయాన ఆఫీస్కి వెళ్తారు, సాయంత్రం అలసిపోయినా నాతో ఆడుకుంటారు, హీరో కాకపోతే ఎవరు మరి? నిజమేనండి, మా ఇద్దరికి మీరే హీరో. సరే, మీ హీరోకి ఒక కప్పు టీ దొరుకుతుందా? టీ ఇస్తాను కానీ ముందు కూరగాయలు కోస్తారా? హీరోలకు కూడా డ్యూటీలు ఉంటాయా అమ్మా? అయ్యో, ఇంట్లో నేను హీరో కాదు, మీ ఇద్దరికి అసిస్టెంట్ని మా. ఓకే, టీ తీసుకొని వస్తాను.
నాన్న నేను పెద్ద అయ్యాక కూడా మీ చేతిని పట్టుకొనే నడుస్తాను నాన్న. అవునా నా బంగారు తల్లి, నువ్వు ఎంత పెద్దయినా నాకు ఎప్పుడు నా చిన్నారివే బేటా. ప్రామిస్. జీవితాంతం ప్రామిస్ నాన్న. ఏమండి టీ తీసుకోండి. అవును సీత, అమ్మేది కనిపించట్లేదు. బయటకు వెళ్ళానండి. శాంతమ్మ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిండొచ్చు. తనని చూడకుండా తినుండు, తినని చూడకుండా తనుండదు కదండి. వాళ్ళకి చాలా మంచి బాండింగ్ సీత. థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలపండి.